హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నవీన్ యనమల గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కరెంట్ నడుస్తున్న ఇష్యూస్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఫుడ్ తప్పుగా ఇచ్చాడని కేవలం ఒక డెలివరీ బాయ్ మీద విచక్షణ రహితంగా ప్రవర్తించాడు మన తెలుగు హీరో అఖిల్ రాజ్. సో దీని మీద అసలు అలా ప్రవర్తించడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటుందంటారు? ఇలా ప్రవర్తించినందుకు అతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు? బేసికలీ ఆ వీడియో చూసినప్పుడు ఐ ఫెల్ట్ టూ థింగ్స్ అండి. ఒకటి, దో ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీస్తున్నారు, కానీ అంత రియాక్షన్ రావడానికి ఒక హీరోగా ఏం ప్రొవొకేషన్ లేకుండా వచ్చింది అని నేను అనుకోను. ఓకే. సో దేర్ కుడ్ బి సమ్ ప్రొవొకేషన్. ఎలా అంటే ఇప్పుడు మాటకి మాట పెరిగి ఏదో ఒక మాట అనేసి ఉండొచ్చు అతను, అది మనకు తెలియదు. అక్కడ జరిగింది ఏంటో, ఆ వీడియోకి ముందేం జరిగిందో మనకు తెలియదు. ఓకే. సో అంత అగ్రెసివ్ రియాక్షన్ అవ్వాలి అంటే సమ్ ప్రొవొకేషన్ లేనిది అవ్వదు అనేసి నా ఒపీనియన్ అండి. అంటే డెలివరీ బాయ్ వీడియో పెట్టక ముందు ఏదో ప్రొవొకేషన్ జరిగింది. ఆ ప్రొవొకేషన్ అంత అగ్రెషన్ చేయాల్సిన పని ఏముంది? మేబీ ఒక మాటకు మాట ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు, బట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొవొకేషన్ ఉండి ఉండొచ్చు. బట్ ఎనీవేస్, ఒకవేళ ప్రొవొకేషన్ ఉందనే అనుకుందాం. అఖిల్ రాజ్ గారు ఒక హీరో, ఆయనకి ఆ ఓర్పు సహనం అన్నది ఉండాలి. అలాంటి రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆ ప్రొవొకేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండాలి. ఒక హీరోగా చేసి ఎన్నో చూసి ఉంటాడు అతను కూడా లైఫ్లో. అండ్ వాళ్ళ షూటింగ్స్లో కానీ అక్కడిక్కడ ఎంతో మంది బాయ్స్ని హ్యాండిల్ చేసి ఉంటారు, చూసి ఉంటారు. సో అండ్ ఆల్సో ఆ వీడియోలో ఆయన అనడం జరిగింది, ఆ డెలివరీ బాయ్ నా మీద ఉమ్మి వేశారు అని. సో ఉంచారంటే దట్ ఈస్ సంథింగ్ డిగ్రేడింగ్. అంటే హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండ్ హీఈస్ ఆల్సో ఏ పర్సన్ డూయింగ్ ఫర్ లైవ్లీహుడ్. అతను అంత కష్టపడుతున్నప్పుడు లైఫ్లో నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. అలాంటి పని చేయకూడదు యాక్చువల్లీ, విచ్ హీ హెస్ రికార్డెడ్. నా తప్పు ఒప్పులు మనకు తెలియదు. వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద మీడియా, దట్ ఈస్ ఓన్లీ మనం మాట్లాడుతున్నాం. సో బట్ ఓన్లీ థింగ్ ఈస్ లైక్ ఇలాంటి ప్రొవొకేషన్ చేసినప్పుడు, అంటే ఇలాంటి ఇష్యూ అయినప్పుడు ఏ విధంగా అయితే రియాక్షన్ చేశారు అఖిల్ రాజ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ దెర్ ఈస్ వన్ పర్సన్ జెంటిల్మెన్ ఇన్ ద ఫ్యామిలీ హూ స్టాపింగ్, ఆపుతున్నారు ఏం చేయకూడదని. సో బట్ ఇక్కడ అందులో వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే కొట్టడానికి వస్తున్నాడు అన్నాడు, కొట్టలేదు. అంతవరకు అయితే మనకు క్లారిటీ ఉంది ఆ వీడియోలో, కొట్టలేదు. సో బేసికలీ దాంట్లో ఏంటంటే ఇట్స్ సింపుల్ అండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ గ్రీవియస్ కాదు, లేకపోతే సీరియస్ థింగ్స్ ఏమీ కాదండి ఇది. ఇట్ ఈస్ ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా కూడా ఒక సింపుల్ సెక్షన్సే పెడతారు, విచ్ ఈస్ గెట్ అవే విత్ ఫైన్ విత్ అన్ అపాలజీ ఆర్ సంథింగ్. అంతకుమించి దీనిపైన ఎక్కువ సీరియస్గా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నథింగ్ సీరియస్ ఇన్ దిస్ కేస్. కొట్టడం, గ్రీవియస్ హర్ట్ చేయడం, ఫ్రాక్చర్ అవ్వడం, లేకపోతే సివియర్లీ వూండెడ్ అవ్వడం అలాంటివి ఏం లేదు. సో బట్ ఓన్లీ థింగ్ బికాస్ ఇట్స్ ఫిల్మ్ స్టార్ ఇన్వాల్వ్డ్, అఖిల్ రాజ్ అని, సో అందుకే కొంచెం దీనికి ఎక్కువ హైప్ అన్నది జరిగింది. ఆఫ్ కోర్స్ ఇంకా ప్రొవొకేషన్ జరిగిన తర్వాత అఖిల్ రాజ్ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ కమ్ ఫార్వర్డ్ విత్ స్టేట్మెంట్ సేయింగ్ అపాలజీ దట్ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అని ఏదైనా ఒకటి చెప్పి దీన్ని కూల్ చేయొచ్చు మళ్ళీ మీడియాలోనే, విచ్ హీ హ్యాస్ టు చూస్ అగైన్ వై. అంటే డెలివరీ బాయ్ చెప్పడం జరుగుతుంది సార్, అంటే ఈ వీడియో తీయకముందు అతన్ని కొట్టారంట, కూడా దారుణంగా కొట్టారంట, అతని ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయంట. సో కొట్టారు కాబట్టి ఎటువంటి శిక్ష ఉంటుందంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు గాయాలంటే దానికి డిగ్రీ, వాట్ టైప్ ఆఫ్ ఇంజురీ అన్నది దాని మీద ఇది మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అసెస్ చేస్తారండి. దాన్ని బట్టి దిస్ కెన్ ఆల్సో బి రిజిస్టర్డ్ అండర్ గ్రీవియస్ హర్ట్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఆ కొట్టారు, బాడీ మీద ఇంజరీ ఉందన్న విషయం అయితే బయటకు రాలేదు ఇప్పటివరకు. బట్ ఐ డోంట్ నో ద సోర్స్ ఆఫ్ దిస్. సో ఒకవేళ అలాంటిది ఉంటే కనుక డెఫినెట్లీ ఇంప్రిజన్ విల్ బి అప్ టు 2 years అండి. 2 years ఉంటుంది. ఓకే. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే మోస్ట్లీ ఆ టైంలో అతను ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ తీసుకొని ఉండొచ్చు, అందుకే అంత అన్కంట్రోలబుల్గా బిహేవ్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కేర్ఫుల్గా చూసినట్లయితే మేడం, ఆయన వీడియో తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఇట్స్ టోటలీ చాలా లైట్ ఉంది.
దో వీడియో స్టార్ట్ చాలా డార్క్ గా కనిపించిన బయటకు వచ్చే వరకు లైట్ ఉంది. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఎందుకంటే ఇట్స్ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం. ఐ థింక్ ఇట్ మేబీ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ ఆల్కహాల్ ఆర్ అగ్రెషన్ ఆన్ దిస్ పార్ట్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అంటే ఆల్టర్కేషన్, అంటే ఒక మాటకి మాట అనుకోవడం ఏదో జరిగి ఉంటుంది, తప్పు ఇతను ఉందని అతను ఒప్పుకుంటున్నాడు డెలివరీ బాయ్, కానీ అక్కడ మాటకు మాట ఏదో పెరిగే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ బీయింగ్ ఇన్ సచ్ ఎ పొజిషన్, అంత ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగినటువంటి సిచ్యువేషన్ అండ్ సినారియో. ఆ విధంగా ఆయన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత ప్రొవోక్ అయ్యి అంత అగ్రెషన్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎస్పెషలీ అవతల పార్టీ వీడియో తీస్తున్నాడని కూడా చూస్తున్నాడు. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ దట్ యూ బీయింగ్ ఏ హీరో, అవతల పర్సన్ వీడియో తీస్తున్నాడు, అప్పుడన్నా కొంచెం కాన్షియస్లోకి వచ్చి నువ్వు బిహేవ్ చేయాలి. దెన్ ఆల్సో యూ కెన్ సే, అదిగా తమ్ముడు ఏమైంది, ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేసినావు, సో నేను కొంచెం అగ్రెషన్లో వచ్చేసింది, సరే ఇది వాపస్ తీసుకొని మళ్ళీ ఇంకోటి తీసుకుంటా, అలాంటి ఏదైనా కన్వర్సేషన్ చేసుకోవాలి ఇమీడియట్లీ. వాట్ హ్యాపెన్స్, ఏం తప్పులు ఎవరు చేయరు, అందరూ చేస్తారు. సో ఆయన వల్ల ఒక తప్పు అయింది, దాని తప్పు వల్ల నువ్వు కూడా తప్పు చేస్తావు. అట్లీస్ట్ వీడియో తీస్తున్నప్పుడన్నా సరే యూ షుడ్ సీ దట్ ఇట్స్ నాట్ ఏ రీల్ కెమెరా, ఇట్స్ ఎ రియల్ కెమెరా. ఆ డిఫరెన్స్ అతను అర్థం చేసుకొని బిహేవ్ చేసి ఉంటే బాగుండేది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఒకవేళ నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఒక సామాన్యుడికి పడే శిక్ష అతనికి పడుతుందా, లేదంటే హీరో కదా అని వేరేగా శిక్ష పడే అవకాశం? అస్సలు అలాంటిది ఏమీ ఉండదు మేడం. 100% లాలో కోర్ట్ ఈస్ అన్బయాస్డ్. ఎంత పలుకుబడి ఉన్నా, పొలిటీషియన్ ఉన్నా, కామన్ మ్యాన్ కి జరిగేటువంటి సేమ్ ప్రొసీజర్ ప్రాసెస్ అందరికీ జరుగుతుంది. స్పెషల్ విఐపి ట్రీట్మెంట్ అయితే ఉండదు ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్, దట్స్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.